సూర్యోదయం అయిన తర్వాత సూర్య భగవానుడికి శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం అనంతరం వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహన సేవగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో వైభవంగా చిన్నశేష వాహన సేవ నిర్వహించబడుతుంది. మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు. నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవ కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవం జరుపుకుంటూ వరాహస్వామివారి ముఖ మండపానికి చేరుకుంటారు. అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటారు. కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. అనంతరం సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా సర్వభూపాల వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి ఈ రథసప్తమి పర్వదినం రోజున చేరుకుంటారు.